అందరికీ నమస్తే. అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ అర్జున్. మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్న లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ సో ఈ వీడియో సబ్జెక్ట్ వచ్చేసి ఈ ఆగస్ట్ మంత్లో అమ్మ అసోసియేషన్ ఒక 2 ఈవెంట్స్ చేయబోతుంది. సో వాటికి సంబంధించి ఈ వీడియో ద్వారా నేను బ్రీఫ్గా అడ్రస్ చేయబోతున్నాను. కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే రోజున ఫ్లాగ్ హోస్టేషన్ ఉంటుంది. ఫ్లాగ్ హోస్టేషన్ తర్వాత మనం ఒక చారిటీ ఆర్గనైజేషన్ని మనం విజిట్ చేయబోతున్నాం. సో దీనికి మీరు అఫీషియల్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో, ఐడి కార్డ్స్ ఎవరైతే ఇష్యూ అయినాయో వారు అటెండ్ అవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సమయం వచ్చేసి మార్నింగ్ 8 to 10:30, 8 to 10:30 మధ్యలో ఈ ప్రోగ్రామ్ అనేది ఫినిష్ ఆఫ్ అవుతుంది. లేటర్ ఆన్ విల్ బి మూవింగ్ టు ఒక ఆర్గనైజేషన్కి మనం వెళ్ళబోతున్నాం, అనాథ ఆశ్రమం. సో అది ఆల్రెడీ నేను మాట్లాడాను, అది ఏంటనేది అది నేను అడ్రస్ చేస్తాను మీకు. అండ్ కమింగ్ టు ది సెకండ్ ఈవెంట్, ప్రమాణ స్వీకారోత్సవం ఓత్ సెరమనీ అంటూ మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి 24th ఆగస్ట్ మంగళవారం రోజున బాలింగంపల్లి సుందరయ్య కళాభవన్లో ఇది మనము కండక్ట్ చేయబోతున్నాం. సో ప్రమాణ స్వీకారోత్సవం 24th ఆగస్ట్ ట్యూస్డే 2021. టైమింగ్స్ వచ్చేసి 10 to 5. ఆబ్వియస్లీ లంచ్ ఫాలోస్ అనుకోండి. సో వేదిక సుందరయ్య కళాభవన్ అందరికీ తెలిసిందే, చిక్కటిపల్లిలో. సో దీంట్లో ఈ ఈవెంట్లో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత అసోసియేషన్ గురించి దాని విజన్ ఏంటి, విజన్, ఎజెండా, మోటో, పర్పస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అన్నట్టుగా దానికి సంబంధించిన చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ అంటే నేను అర్జున్ నేను అడ్రస్ చేయడం జరుగుతుంది. తర్వాత విఐపీస్ కూడా మనం కొంతమందిని ఇన్వైట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. సో విఐపీ జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐడి కార్డ్ ఎవరైతే రిసీవ్ చేసుకోలేదో ఐడి కార్డ్స్, సర్టిఫికేట్స్, బయోడేటా ఫామ్స్ వీటితో పాటు అగ్రిమెంట్ ఫామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ రోజు ఎవరైనా మీటింగ్ కొత్త వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళతో మెంబర్షిప్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సభ్యుల పరిచయం అదొకటి ఉంటుంది. తర్వాత మెంబర్స్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఎజెండాలో ఈ ఫ్యూ పాయింట్స్ పెట్టాము, మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ దిస్ ఈజ్ అ మేజర్ ఈవెంట్ గోయింగ్ టు బి హెల్డ్. ఫస్ట్ మేజర్ ఈవెంట్ అమ్మ అసోసియేషన్ పెట్టాక కాబట్టి ప్రతి ఒక్క రిజిస్టర్డ్ మెంబర్ హాజరవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అండ్ ముఖ్యంగా సమయం పాటించాలి. టైం ఊరికి రాదు, మనకి ఎంత డబ్బు పెట్టిన టైం రాదు. చిన్న విషయం, చిన్న లాజిక్ అది. కాబట్టి మీరు 10 అంటే ఇంకా మీ 9:30, 9:45 వస్తే ఇంకా సంతోషమే. కానీ 10 అంటే మీరు 12 o'clock వస్తే అది యూజ్లెస్ మనం మీటింగ్ పెట్టి కూడా. సో దయచేసి దీని మీద గమనించాలి. నేను మళ్ళీ పర్సనల్గా ఇండివిజువల్ ఒక్కొక్కరికి ఫోన్ చేసుకుని చెప్తాను. మీటింగ్ ఇది ఏదో అసోసియేషన్దో ఏదో అర్జున్ పెట్టిందో అర్జున్ దాని కాదు, మీది, మనది. ఎవరైతే అఫీషియల్ రిజిస్ట్రేషన్ అయ్యారో, ఐడి కార్డ్స్ ఇష్యూ అయ్యారో, అమ్మ అసోసియేషన్ అంటే మీది, యూఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి మన సంఘము, మన అసోసియేషన్, మన మీటింగ్. ఇట్లా ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే ఎలా రియాక్ట్ అవుతామండి? పొద్దున్న 5 గంటలకు వెళ్ళేసి ప్రిపరేషన్స్లో ప్రతి ఒక్క మెంబర్, కమిటీ మెంబర్స్తో పాటు ఈసీ జనరల్ మెంబర్స్ కూడా ఆ విధంగా స్పందిస్తూ మూమెంట్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక కొత్త వరవడికి మనము తీసుకురాబోతున్నాము. అసోసియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ప్రవేశ రుసుము అని పెట్టడం జరిగింది. ఎంట్రీ ఫీజ్ 100 rupees అని నిర్ణయించారు. ఫ్రీ ఎంట్రీ ఉండదు. ఎవరైతే మెంబర్షిప్ ఆల్రెడీ తీసుకున్నారో, ఐడి కార్డ్, సర్టిఫికేట్స్ ఇష్యూ అయ్యాయో అది వాళ్ళు ఎంట్రీ గేట్గా చూపించాల్సి ఉంటుంది. అంటే ఓన్లీ అఫీషియల్ మెంబర్స్ కోసమే ఇది మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము.
అని కాదు. అదర్ మెంబర్స్ కూడా అవుట్ సైడ్స్ కూడా రావచ్చు, ప్రాబ్లం లేదు, ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ అవుట్ సైడర్స్ వచ్చినప్పుడు కొంతమంది ఎలా వస్తారంటే ఒకటే ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్లో, టైంకి రారు. 10 to 5 అంటే లంచ్ ఏదో 1 to 2 ఏమో పెడతాము, కరెక్ట్ లంచ్ టైంకి కొంతమంది వస్తారు, లంచ్కి హాఫ్ అన్ అవర్ ముందు కొంతమంది వస్తారు. వచ్చిందే లేటు, వచ్చి చూసాక అసలు ఏం చేస్తున్నాయి ఏంటి, స్టేజ్ మీద ఎవరు ఉన్నారు అని కూడా చూడరు, కనీసం తలెత్తి చూడరు. మా అనుభవాలు ఉంటారు. వాళ్ళకి ఒకటే ఉంటుంది, ప్లేయింగ్ కార్డ్స్, కార్డ్స్ పంచడం. వరుస కార్డ్స్ పనిచేస్తారు, అదేదో పెట్టిన లంచ్ చేస్తారు, వెళ్ళిపోతారు. ఇది మారాలి, ఇది కరెక్ట్ కానే కాదు. ఎప్పుడు బిజినెస్ ఏనండి, దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది కదా. ఎవరైనా సరే ఒక మీటింగ్ పెట్టినప్పుడు దాని వెనకాల ఎంతో ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. అది ఒకరు చేయని 10 మంది చేయని. కాబట్టి ఆ మీటింగ్ ఎందుకు మీటింగ్ పెడుతున్నామని కూడా మీకు అర్థం అవ్వాలి. సో నేను ఎందుకు 100 రూపీస్ ఫీజు పెట్టానంటే ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి. మీటింగ్ వస్తే పలానా సంఘం వాళ్ళు మీటింగ్ పెట్టారు, ఎందుకు పెట్టారు, పర్పస్ ఏంటి, ఏం అడ్రస్ చేయబోతున్నారు, ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయా అన్న ఆలోచనతో మీరు మీటింగ్కి రావాలి అన్న ఉద్దేశంతో ఇది పెట్టాను. సో అవుట్ సైడర్స్ అంటే రిజిస్టర్ కాని వాళ్ళు, మన మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ మాత్రమే. నేను అందరికీ వాల్యూ ఇస్తానండి. నేను మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క మీడియేటర్కి ఇలా నేను వాల్యూ ఇస్తాను, రెస్పెక్ట్ ఇస్తాను. మన అమ్మ అసోసియేషన్లో ఉండాలి అని ఏమీ లేదు, అలా నేను చెప్పటం లేదు. ఇది కూడా చెప్తున్నా, ఎప్పుడైనా ఎవరికి సమస్య వచ్చినా స్పందిస్తాను నేను. మీరు ఎప్పుడైనా ఆడియన్స్ ఉంటే మీకు తెలుస్తుంది. ఆపదలో ఉంటే మొదటి వ్యక్తి స్పందించే వ్యక్తిని అర్జున్. రీసెంట్గా కరోనా టైంలో కూడా నేను స్పందించడం జరిగింది. కొంతమంది ఉన్నారు, సిస్టంలో ఉన్నారు, కొంతమంది ఉన్నారు, నాలాంటి వాళ్ళు ఉన్నారు, నాలా ఆలోచించేవాళ్ళు. ఇది అందరికీ ఆలోచన రావాలని చెప్పేసి నా కోరిక. అలాగే దీంతో పాటు మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు కూడా ఒక గ్రేస్ తీసుకురావాలి, ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి మీటింగ్స్. సో ఇది మేము పెట్టాము. ఇంకోటి ఏంటంటే 100 రూపీస్ అనేది ఎంట్రీ ఫీజు పెట్టాము. అండ్ మీరు కంపల్సరీగా సభకి వాల్యూ ఇవ్వాలి, అంటే టైం మెయింటైన్ చేయాలి. మ్యారేజ్ బ్యూరో సంఘాలు ఏవైనా సరే వాళ్ళకు మీటింగ్ పెట్టారంటే కొంచెం మీనింగ్ఫుల్ ఉంటుంది. టైంపాస్కి పాటలు ఆడడానికి మీటింగ్ పెట్టరు, అది మీరు గమనించాలి. అది చూసి మీరు దానికి వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, మనది అనుకోవాలి. పార్టీ కాదు, పాలిటిక్స్ సంబంధించిన మీటింగ్ కాదు, కొన్ని ఒక చారిటీ ఆర్గనైజేషన్కి సంబంధించిన మీటింగ్ కాదు, ఒక కార్యక్రమం కల్చరల్ యాక్టివిటీకి సంబంధించిన కాదు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎన్నో యూనియన్స్ ఉన్నాయి, అన్ని సంఘాలు అన్ని సభలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనది అన్నిటికంటే, అన్ని సంఘాల కంటే, అన్ని మీటింగ్ల కంటే, అన్ని సభల కంటే ఒక మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్న ఒక సంఘం పెట్టే మీటింగ్ అన్నిటికంటే ఉత్తమమైనదని నేను చెప్తాను. ఎందుకంటే మన సంఘానికి మ్యారేజ్ లేదు, ఒక రికగ్నిషన్ లేదు. ఎన్ని జాబ్స్ కేటగిరీలో ఉన్నా, ఎన్ని బిజినెస్లో ఉన్నా ఈ వ్యవస్థలో ఉన్నంత డిఫికల్టీస్ ఎందులో ఉండదు. ఎందుకంటే 2 కుటుంబాలు, 2 జీవితాలు, 2 డిఫరెంట్ మెంటాలిటీ పీపుల్ మనం కలుపుతున్నాము. అఫ్కోర్స్ అన్నిట్లో ఉంటుంది అనుకోండి. సో మనది చాలా కష్టమైనది ఈ ప్రొఫెషన్ అన్నది. అప్పుడు మనకు గుర్తింపు అసలు సొసైటీలో మనకు గుర్తింపు లేనప్పుడు, మనకు ఒక రికగ్నిషన్ లేనప్పుడు, ఒక సంఘం ద్వారా ఒక సంఘం ఏర్పరిచి ఒక 100 మందిని, ఒక 150 మంది చేసినప్పుడు మీరు ఎందుకండి వాల్యూ ఇవ్వరు? దాన్ని ఎందుకు డిగ్రేడ్ చేస్తారు? కొంతమంది మీడియేటర్స్ని అడుగుతున్నాను, మీకు మీరు ప్రశ్నించుకోండి. సంఘం మీటింగ్ పెట్టిందంటే దానికి వాల్యూ ఇవ్వండి. కొంతమంది లంచ్ కాగానే వెళ్ళిపోతారు, ఇక ప్రపంచంలో వాళ్ళకున్న పనుల వరకే ఉండవు అన్నట్టుగా. తప్పు, ఇది మార్చుకోండి. ఫస్ట్ మన స్టాండర్డ్స్ మార్చుకుంటే, బేసిక్ ఫౌండేషన్ స్టాండర్డ్స్ మార్చుకుంటే తప్పకుండా ఇప్పుడు ఏదైతే స్టాండర్డ్లో ఇంకా హై లెవెల్ స్టాండర్డ్స్కి డెఫినెట్గా మనం వెళ్తాం, ఎవరైతే పాటిస్తారో. దిస్ ఈజ్ డ్యామ్ షూర్. నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను ఫీల్డ్లోకి వచ్చి 10 years. 90% ఆఫ్ ద మీడియేటర్స్ అప్పుడు ఏదైతే స్టాండర్డ్లో ఉన్నారో లెవెల్లో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇంకొంతమంది డౌన్ అయ్యారు. ఎందుకు? వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్? ప్రశ్నించుకోండి.
మీకు మీరు ప్రశ్నించుకోండి, కొంచెం చేంజ్ తెచ్చుకోండి నేను కోరుతున్నాను. ఈ మీటింగ్ సో నేను ఈ సిస్టమ్ తీసుకురాబోతున్నాను. ప్రొఫెషనల్ ఆలోచించే వాళ్ళు మాత్రమే అమ్మ అసోసియేషన్ కండక్ట్ చేయబోయే మీటింగ్లో ఉంటారు. అసలు అక్కడ అడ్రస్ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు వినాలి, వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ ఇన్పుట్స్ కూడా ఇవ్వాలి, సజెషన్స్ ఇవ్వాలి. వాళ్ళు వస్తారని అనుకుంటున్నాను. సో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అందరి మీడియేటర్స్కి నేను ఆహ్వానిస్తున్నాను, మీరు రావచ్చండి. కానీ మినిమం 100 రూపీస్ పెట్టాను. టైం కానీ ఎవరికైనా టైం కానీ డబ్బు కానీ ఉచితంగా రాదు. ఎస్పెషల్లీ టైం రాదు. డబ్బులు ఏదో రకంగా వస్తాయో, మనం మంచి చేస్తే వస్తాయేమో తెలియదు, కానీ టైం రాదు. మన టైంకి వాల్యూ ఇవ్వండి, టైం మెయింటైన్ చేయండి. అండ్ మీరందరూ రావాలనుకున్న వాళ్ళు వస్తారని చెప్పి కోరుతున్నాను. ఆ రోజు కొత్తగా ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే జాయిన్ అయ్యాం. సో దిస్ ఈజ్ అ ఫస్ట్ మేజర్ మీటింగ్ ఫ్రమ్ అమ్మ అసోసియేషన్. అండ్ కొత్తగా ఇది స్టార్ట్ చేస్తున్నాము ఎంట్రీ ఫీజు పెట్టి, కొంచెం డిగ్నిటీ తీసుకొచ్చే ఉద్దేశంలో. అక్కడ వాళ్ళు ఇచ్చే 100 రూపీస్ ఏం లేదు, వాళ్ళకి పోయేది ఏమి లేదు. ఒక మీటింగ్ ఒక గ్రేస్ తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను. సో దీన్ని మీరందరూ సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఆగస్ట్ 24 మంగళవారం రోజున బాలినంపల్లి, సమయం వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30. సో మీరందరూ మీ కన్వీనియంట్ పట్టి రావాలని చెప్తున్నాను. ఇంత అడ్వాన్స్గా చెప్తున్నాను కాబట్టి మీరు యూ మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రీ. డైట్ రాసుకోండి, ప్లాన్ చేసుకోండి. విల్ మీట్ యూ సూన్. ఆ మీటింగ్ కలుద్దాం అందరము. నమస్తే. అమ్మ అసోసియేషన్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్ అర్జున్. థ్యాంక్ యూ ఫర్